Hello guys, welcome to TeluguTech 2.0 Live Like a Technology. మరిన్ని కొత్త అప్డేట్స్ ఏదైతే టెక్నాలజీకి సంబంధించినటువంటి కొత్త మొబైల్స్, వాటికి సంబంధించినటువంటి ఫ్యూచర్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, వీటిని సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి TeluguTech 2.0. ఇక ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఏదైతే మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే మోటరోలా నుంచి నార్మల్ 10,000 బిలో అండ్ 12,000 వరకు చూసుకున్నట్లయితే ఏదైతే ఫోన్ ఉందో G8 పవర్, మోటరోలా G8 పవర్కి సంబంధించిన దీనికి సక్సెసర్గా మోటరోలా G9ని తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక దీని స్పెక్స్ చూసుకున్నట్లయితే 4GB 64GBకి సంబంధించినటువంటి ఒక వేరియంట్ని లాంచ్ చేయడం జరిగింది. ఏదైతే మనకి స్టోరేజ్ అవైలబుల్లో ఉందో హైబ్రిడ్ స్లాట్ తోటి రావడం జరుగుతుంది. కాకపోతే మనం మెమరీ కార్డును ఒక సిమ్ వాడుకొని మెమరీ కార్డు తోటి 512GB వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దీని డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.5 ఇంచ్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే రావడం జరుగుతుంది. ఇక కెమెరా విషయానికి చూసుకున్నట్లయితే వెనకాల 3 కెమెరాలు రావడం జరుగుతుంది. 48 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి సెకండరీ అండ్ మూడో కెమెరా చూసుకున్నట్లయితే 2 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి కెమెరా రావడం జరుగుతుంది. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్ కెమెరా తోటి రావడం జరుగుతుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ తోటి తీసుకొని రావడం జరిగింది. ఇక అడ్రినో GPU విషయానికి చూసుకున్నట్లయితే అడ్రినో 610 GPU తోటి రావడం జరుగుతుంది. ఇక దీని ప్రైస్ చూసుకున్నట్లయితే డిస్కౌంట్లో ప్రస్తుతం 11,499 రూపాయలకి అవైలబుల్లో ఉంది. ఈ స్మాల్ ఫోన్ ఏదైతే 12,000లో అరౌండ్ 11,500 తీసుకొచ్చినప్పటికి కూడా ఫ్యూచర్స్ ఏదైతే తీసుకొచ్చారో NFC సపోర్ట్ తోటి తీసుకొని రావడం, ప్లస్ టైప్ సి కేబుల్ తోటి తీసుకొని రావడం అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ ఫేస్ అన్లాక్ ప్లస్ డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ తీసుకొని రావడం. దీంట్లో ఆస్పెక్ట్ రేషియో చూసుకున్నట్లయితే 20:9 ఆస్పెక్ట్ రేషియో. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్లయితే 87%గా రావడం జరుగుతుంది ఈ మొబైల్. ఇక హైబ్రిడ్ స్లాట్ టైప్ సి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏదైతే మనకు మొబైల్లో చూసుకున్నట్లయితే కొన్ని NFC ప్లస్ డ్యూయల్ బ్యాండ్ వైఫై అనేది 12,000కి సంబంధించినటువంటి ఏదైతే లో వేరియంట్లో వస్తున్నాయో ఇందులో సపోర్ట్ ఇవ్వడం లేదు. మొబైల్స్ వేరే కంపెనీకి తీసుకొచ్చిన ఇందులో టైప్ సి తోటి రావడం ప్లస్ NFC సపోర్ట్ ఇవ్వడం, డ్యూయల్ బ్యాండ్ వైఫైకి ఇవ్వడం చెప్పేసి బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఏదైతే 12,000లో తీసుకొచ్చిన HD+ డిస్ప్లే కాకుండా ఫుల్ HD డిస్ప్లే తీసుకొస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. HD+ డిస్ప్లే అంటే ప్రైస్ రేంజ్లో వేరే కంప్యూటర్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ కూడా బెస్ట్ ప్రాసెసర్తో తీసుకొని వచ్చారు. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే మనకు వెనకాల కూడా ఏదైతే 15,000 రేంజ్లో అవైలబుల్ ఉండే మొబైల్లో కూడా 48 మెగాపిక్సెల్కి సంబంధించిన కెమెరా ఉండడం జరుగుతుంది. సో ఇది కెమెరా పరంగా చూసుకున్నా కానీ ఇది కొంచెం బెటర్గా ఉంటుంది. ఇక స్టోరేజ్ చూసుకున్నట్లయితే 4GB 64GB అండ్ 11,500 రూపాయలు అంటే ఎఫర్టబుల్ ప్రైజే, ఈజీగా తీసేసుకోవచ్చు. ఇక NFC సపోర్ట్ అంటే అది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు కొన్ని మిడ్ రేంజ్ ఫోన్లలో కూడా NFC సపోర్ట్ ఇవ్వడం లేదు. సో ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. ఏదైతే మనకి ఇంతకుముందు చూసినట్లయితే G8 పవర్ కూడా చాలా బాగా సేల్స్ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు TeluguTech 2.0 లివ్ లైక్ ఏ టెక్నాలజీ.